కుమ్మరి గుండాయి సాడ సత్తా దూజేతుల పీరాయి సాడ సత్తాయి కుమ్మరి గుండాయి దూజకుల పీరాయి నువ్వు దుజకులు మేము కుమ్మరోళ్ళం కుమ్మరిదాన్ని నీ కుండలు గురుగులు ఉన్నాయి చిన్న చిన్న ముంతలు ఈ శాలది నేటి లంగాలు జాకెట్లు లంగా బట్టలు జాకెట్ అమ్ముతాం మేము ఏకునరాలు అమ్ముతాం ఏకునరాలు అంటే ఎక్కడ కురువాళ్ళు వేసేటువంటి ఇష్టం కొట్టున్నారని తీసుకొచ్చి దూజకులు అమ్ముతే వాళ్ళు కొనుక్కొని దాకి పెట్టేది మరి ఏకునరాలు అటువంటి ఏకు కట్టి ఏకేడికి ఏకేది ఆ ప్రకారంగా ఏ పని వాళ్ళు ఆ పని చేసి ఈ కాలంలో పాడుపడే కోమట్లు కూడా బ్రాండ్ అమ్ముతారు చెప్పులు అమ్ముతారు పైసల కొరకు ఏ పని అంటే ఆ పని చేస్తారు మనుషులు మరి గుండాయి సాడ సత్తా దూజకుల పీరాయి ముగ్గురు ముండలు బంగారు కొండలు మీ మొగడైతే చచ్చిపోయింది అడగపోతుంది చచ్చిపోయింది నిద్రలే ఆటోకు టాకు వచ్చి చచ్చిపోయినా అంటే గుండె పూట చచ్చిపోయింది ఈ దొడ్డ అయితే లేని గుండె పూట చచ్చిపోయింది ఓ నా చరిత్ర పెద్దది నాకు అట్ట పెద్దది ఓ నాకు మా వాళ్ళు అందరూ కలిసి మా చుట్టాలు కలిసి పిల్లగానే చూసి ఇక్కడ కుకునూరు పల్లె ఇక్కడ హైదరాబాద్ పోతుంటే కుకునూరు పల్లె కుకునూరు పల్లె అను నీకు అంటారు వస్తుంది కుకునూరు పల్లె కడ చూసి ఓ పొలగాడు మంచిగానే ఉన్నాడు నా లెక్క అట్టకట్టు పొలగాడు కలిసి తీసుకపోయారు ఇంత నేను బోవుడుతోనే నాకు పెళ్లి అయింది పెళ్లి అయినాక వేసి ఇంత అడుగు పెట్టా మా అత్త వచ్చి మా మామ వచ్చి నన్ను చూసి పాలిచ్చే బర్రె 4 గాళ్ళు ఆరదాపి అది వచ్చింది పచ్చ వచ్చి బర్రె నిన్ను చూసే నీ పుణ్యం ఈ అత్త వచ్చిన మామ వచ్చిన బర్రె పచ్చ వచ్చి బర్రె వచ్చింది ఇక నా మొగడిగా దినాలు వెళ్ళి గుండె చేసుకుంటే గుండెగాలు ఎక్కున్నాడు గుండె చేసుకున్న గుండెగాలు లెక్క చిన్న పాల గిలాస పట్టుకొని ఏది శోభనానికి పోపోకి ఇన్ని రోజుల గట్ల అదృష్టం అంట ఇంటికి వస్తా అత్తవే మావే భార్య పాడు దొడ్డి అడిగి పెడితే దొడ్డడావులు దొడ్డికి దొరసానవో నేను దొడ్డవారి బిడ్డనవో నేను దొడ్డవారి బిడ్డనవో నేను దొడ్డికి దొరసానవో నేను దొడ్డికి దొరసానవో నేను ఇట్లా అడిగి పెడితే అత్త వచ్చి మా మామ చచ్చిపోయా పాలిచ్చే బర్రె చచ్చిపోయానవో నేను పడేలవానవో నేను సతివంతురాలనవో నేను హిరవంతురాలనవో ఇక పాలు వంటపోయినా గుండె వేసుకో గుండెగా లెక్క పాలు తాగిండి పన్నీర్ కలిసి వాడు అదే సచ్చి మరి మళ్ళీ ఎవరికన్నా ఇచ్చిరా మళ్ళీ ఇచ్చిర్రు ఎక్కడ అది సిబ్బిడాతుల పల్లె సిబ్బోరు పల్లె ఆడికి ఇచ్చిర్రు ఇక పోరాచుకుండా పట్టే పాప మొగడు చచ్చిపోయి ఆడి పోయినాక పెళ్లి చేసిరు మొగడు నా పిడాత నామకం కాలు దొక్కిన కన్ను మూసిన వాడు అన్నా సార్ పోలేనా సార్ కాలు దొక్కిండు నిన్ను చూసి కన్ను మూసినా అదృష్టం అంటారు మళ్ళీ ఎవరికన్నా ఇచ్చిరా బిడ్డ చీకుడు పల్లెకి ఇచ్చింది ఏ పల్లెకు చీకూరు పల్లెకి ఇచ్చారు ఆడి పోయినాక ఏమున్నది వాడు నాన్న చూసిండు అంతా ఈ పోరి పావడ గిట్టున్నది గిత్త మంది చంపిదాను గుండె పూట వచ్చి వాడు చచ్చింది బెంగటీరు తిరిగే ఇక వీళ్ళందరూ వస్తారు ముండా నువ్వు ఇంటి మీద ఉండవు ఇంటి మీద ఉంచారు మా గొంగల కోడి కొంచెం ఇంటి మీద ఉంటారా వరి ఇక ముండ పని అటువంటి మన పోరు పెడతారు బిడ్డ నీ మోడైతే నా మొగడా నేనే చంపినా ఇంకోటి చంపుడేందని వాడు తెల్లాడితే కొట్టుడే పొద్దుగుతే కొట్టుడే ఈ కొట్టుడు పడ వాడు కొట్టి కొట్టి నా బొక్క అది పెయ్యి చేసిన ఎట్లా రావడానికి మా అమ్మ దగ్గర పోతే మా అమ్మ నన్ను కొడతాను మా అయ్య దగ్గర పోతే మా అయ్య కొడతాను అన్నదమ్ముల దగ్గర పోతే అన్నదమ్ములు కొడతారు ఇవి నీకు ఇట్ట కాదనుకున్నా వాడు అన్నాక మంచిగా కరెంట్ వేరు తెచ్చినా వాడి చెవులు పెట్టిన వాడి షెట్కు షెడ్యూల్ అన్నాడు వాడు తెచ్చినాక వాడు నవ్వుకున్నాడా వాడిని ఓసి డ్రమ్ములు వేసి మీదికి వెళ్ళి సిమెంట్ వేసి బిడ్డను మంచి పని చేసుకున్నాను అమ్మవాడు ఇట్లా వచ్చింది అమ్మవాడు అట్లా వచ్చింది మనం ముండ పన్ను కట్టుకుంటాడు ముండ అయితే పింఛనిస్తారు కానీ మనల్నే పన్ను కట్టుకోవాలి బట్టే ఇక్కడ నువ్వు కొత్త పట్టణం ఉంటా అటు సూర్యనారాయణ పట్టణం వెళ్ళిపోదాం అని పవన్ పోతారావా శనులు పోతారావా రాజుగారి బిడ్డారు
తలవరేసి నడకాలు వాళ్ళతో వాళ్ళ మరి వడ్లూరి బయ్యన్న యా బయ్యన్న గుడి కళ్ళ అద్దూరి బయ్యన్న ఆయన బట్టలు ఉన్నాయి ఉన్నాయి అడ్డూరి బయ్యన్న అంటే ఆయన బట్టలు బరి బట్టలు అప్పుడు ఆయన పానం ఉన్నప్పుడు పానంతో అద్దూరి బయ్యన్న ఉన్నప్పుడు బట్టలు కట్టుకోమంటే ఉడకపోసి ఉబ్బర పోసి కుండ్లు అవుతాయి చెమట పోసి చీదర పెడతారని ఆయన అట్లే ఉన్నాడు అడ్డూరి బయ్యన్న ఈయన దేవుడేనా ఈయన దేవుడేనా దేవుడే దేవుడేనా ఓ అందరి దేవతల కంటే అడ్డు భయాన్న దేవుడు గొప్ప పెద్ద దేవుడు అయినా ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక వెనకటోళ్ళకి మంచిగా కమ్మొచ్చుట ఏ కోరిక అంటే ఏదంటే కదా మరి ఈ దేవుని ఏం కోరుకున్నాం మనం దేవునికి ఆయనకు శాఖ వసూలు లేదు కళ్ళు మొక్కుడా కాళ్ళు వసూలు లేదు గుడమ్మ మొక్కుడా కోళ్ళ వసూలు లేదు మరి ఎర్ర వసూలు లేదు ఆయన కిట్ట ఎందరికేనా ఆయన ఎట్లుండో మనం గట్ట ఆట ఆయన ఎట్లుండో మనం అంటే నాకు అర్థం కాలేదు ఆయన ఎట్లున్నా అట్ట ఆట ఆడుకోవాలంటే ఏం చేస్తుడు ఆయన నగ్నత్వంగా బరివతున్నాడా బరివేస్తున్నాడు మనం కూడా బట్టలు ఇప్పేలాడు వారేయాలి కుప్ప పెట్టి ఆయన లెక్క మనం విన్నావా ఆట ఆడితే అదే ఆయనకి ఇష్టం తృప్తి అంటే మొక్కులు లేదు కోసులు లేదు ఏమి లేదు శాఖ లేదు రక్తం లేదు అందుకనే ఆయన కోరుకుంటే గంతేనా సరే అక్క ఒకవేళ నా గురుగులు నా మొంతలు నా చిప్పలు మొక్కిరాపో ఆడ ఆయనకు దేవునికి మొక్కిరాపో అయ్యా అడ్డులు బాగా బాంచాను నా గురుగులన్నీ అమ్ముడు పోవాలి నా బుద్ధులన్నీ అమ్ముడు పోవాలి అన్ని అమ్ముడు పోతే నీ బాంచ నా బట్టలు మొత్తం విడిచి పరివర్త సంగ సంగ అవుతుంది అయ్యో నేను కూడా నీ లెక్క మొక్కనా నీ బాంచాను ₹1 నా ఎక్కడ పోవాలి అడ్డూరు భయన్నా మధ్య నా బట్టలు అన్ని అమ్ముడు పోవాలి ఏంటే ఈ బట్టలు అన్నీ మంచిగాను బట్టలు అమ్ముడు పోవాలని మొక్కుతానే అయితే వీళ్ళు మొక్కి పోతారు ఆ ఊళ్ళో భరతి మమ్మ కొడుకు బర్రమల్లి గాంధీ బర్రెవేయింది భరతి మమ్మ కొడుకు బర్రమల్లి గాంధీ బర్రెవేయింది నా బర్రె ముక్క నా బర్రె దొరకాలని అప్పుడు ఇక దబా దబా వచ్చిండా బరువేనాయి భగవంత భయాన్ని నువ్వెట్టున్నావు నేను కట్టాడు నా బరువు దొరికేది దండం పెడతాను మొక్కింది వాళ్ళు మొక్కంగా చూసింది మొక్కని ఆడితే ఎట్లుంటుంది వాళ్ళతో నేను ఆడతాను మొక్కింది వాళ్ళతో నేను ఆడతాను మొక్కింది మరి వాడు మొక్కిన సంగతి వీళ్ళు అదే మరి ఏడికి వస్తారు మరి సూర్యనారాయణ పట్టం వచ్చి ఇల్లు గల్లి గల్లి తిరుక్కుంటా చాలా ఏమంటుంది కుమ్మరామ ఏమంటుంది గురువులమ్మ గురువులు మా మంచి గురువులు అంతుముత్తలు చిప్పలు గురువులు గడవని పావులు పంచలని అది అమ్ముతుంది చాలా ఎట్లా అమ్ముతుంది లంగల వట్ట చీరల వట్ట లంగల వట్ట చీరల వట్ట నల్లవాయిలు గుడ్డలు నల్లవాయిలు గుడ్డలు ఈ ప్రకారంగా అమ్ముతాను దూజకుల పీరాయి నరాలని గుడ్డ తిరుగుకుంటా వస్తాను ఇల్లు ఇల్లు తిరిగి వాడవాడ గల్లి గల్లి తిరిగి వాడవాడ అయ్యోనే దేవుడా మరి మనము అందరి టమాటా పండ్లు అయితే ఒక దిక్కు పోతే నీకు ఉంటే నా గొప్ప నాకు ఉంటే నీకు గొప్ప నా ఏకున్నారాలే నా గురుగులే పట్ల దానికి ఉన్న నీకు ఉంటుంది నీకు ఉన్న నాకు ఉంటుంది ఇట్లా గుజ్జు గుచ్చినట్టు వెళ్ళిపోతాండి ఏకున్నారాలు అమ్ముడు పోతానే గురువులు అమ్ముడు పోతానే బట్టలు అమ్ముడు వేయడాయి ఏడంతరాలే మాలు వేయండి సూరమతి వాళ్ళ అమ్మటోళ్ళ కళ్ళు చూసి మా ఊళ్ళో కొత్త మనుషులు అని అయ్యా రాండమ్మ బిడ్డలాలో మా ఊళ్ళో కొత్త మనుషులు మీరున్నారు ఊరు ఎక్కడ బిడ్డ మీ పల్లె ఎక్కడ మా ఊళ్ళో కొత్త మనుషులు
ఎవరు మీరెవరు మీరెక్కడ అమ్మ నాగలకొండ పట్ట వల్ల మాదున్నదా నాగలకొండ పట్ట వల్ల మాదున్నదో నేను కుమ్మరి గురువను ఇది సాలదత్త ఇది దూదకిలో పీరాయి నాగలకొండ పట్టణంలో ఉష్ణం పాపక నరముప్పది ఇంటి పన్ను నల్ల బిల్లు మరి జడ పొడుగున్న పన్ను ఎత్తాను శిఖ పెద్దగా ఉన్న పన్ను ఎత్తాను చుట్టు పెద్దగా ఉన్న పన్ను ఎత్తానని ఆ పన్ను కట్టలేక తల్లి నీ సురగిరి పట్టణం వచ్చి అమ్ముకుంటానమే అమ్మ అవగారు పట్టము అని వారకో దేవుడు బొర్లాడ వచ్చే అన్న మంచిగా ఉన్నాడా తల్లుడారా మా వదిన మంచిగా ఉన్నదా ఓ బిడ్డ రాజ్యం దేశం మంచిగా ఉన్న ఊళ్ళో ఉన్న గ్రామస్తులు మంచిగా ఉన్నదా బిడ్డ నేను ఎవరిలో కాదు నరభూత రాదు చెల్లెడు నా పేరు సూరమ్మ దేవిని అమ్మా ఎంత పాపాత్మురాలైనా మా వదిన మంచిగా ఉన్నదా మా అన్న మంచిగా ఉన్నాడా మా అన్న తాకుండ్రి బిడ్డలారా ఒక్క మాట కూడా అనకుందిరా ఎందుకంటే కాలకరం అట్లా జరిగింది మా అన్న ఎల్లగొట్టబడికే నీకు ఇక్కడ పౌతురాలు అయినా కానీ అమ్మా తల్లి సూరవ్వ మా వదినకి అన్న మీ అన్న మంచుకున్నారు పట్ట నీ లోకం అంత మంచుకున్నారు మీ వదిన మంచుకున్నది మీ వదిన గారు మన ఇదివరకు 6 బిడ్డలు పుట్టిరు ఇప్పుడు నీలో ఒక పుట్టోళ్ళు ఉన్నది ఆవశ్యకం అంతేనా సేమ్ టు సేమ్ వెళ్ళిపోయాట మళ్ళా ఆడవిల్లి టీవీ చూచిరాట అప్పుడు టీవీలు ఉన్నాయి అదే అంజనేయుకొని అల్లు పడుతుంది కదా మంగళ చెప్పింది అల్లు పట్టి వచ్చి చెప్పిందట అయితే వెనక చిన్న పోరి ముట్టినే ముట్టిందట మళ్ళీ పొంద అయితే మంగళ చెప్పింది మళ్ళా బిడ్డేనట కానీ అవ్వా అందుకే అంటారు ఆడోళ్ళ గుణం ఎట్లుంటది ఎటువంటి అవ్వగారు ఇంటికి అంచెల్లి కుక్క వచ్చిన తల పోసి పెరుగన్నం పెట్టి సాగదోలుతారట మొగనక్కడ అటువంటి చూస్తాం ఇంట్లో నాకేమనటో నా మొగడేమంటాడు ఈ మొగడెక్కడ వచ్చిన ముఖం అంట పెట్టుకొని పోతారు మా అవ్వగారు పట్ల మనుషులు బిడ్డ మీరు మిగతా అటువంటి చీజులను తీసుకెళ్ళి నా ఇంటి మీకు డబ్బులు ఇస్తాను రమ్మని తీసుకుపోయి నా అవ్వగారి పట్ల మనుషులు మీరు ఎట్లా పోతారని అయ్యా తానాలు అయ్యా అని నీళ్ళుగా